అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వరహస్యం. ఇక మనం ఇప్పుడు మహాశివరాత్రి గురించి మాట్లాడుకుందాం. అసలు మహాశివరాత్రి పండుగ వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి? ఆ మహాపర్వదినం వెనుక ఉన్న వైజ్ఞానిక ప్రాముఖ్యత ఏంటి? ఒక్కసారి చూద్దాం రండి. మహాశివరాత్రి మాఘమాసంలో బహుళ చతుర్దశి కృష్ణపక్షం నాడు, అంటే ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి మొదట్లో వస్తుంది. దేశంలో జరిగే పండుగలో శివరాత్రి చాలా ముఖ్యమైంది. శివరాత్రి నాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇంటిలో కానీ గుళ్ళో కానీ శివుడిని బిల్వ పత్రాలతో అర్చించి శివలింగాన్ని అభిషేకిస్తారు. ఆ రోజు ఉపవాసం ఉండి రాత్రి నుండి మరునాటి ఉదయం వరకు జాగారం చేస్తారు. ఆ రోజు దేశంలోని శైవ క్షేత్రాలన్నీ ఓం నమశివాయ అంటూ శివనామస్మరణతో మారి మ్రోగిపోతాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాశీ వంటి శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడిపోతాయి. మహాశివరాత్రికి వైజ్ఞానికపరమైన అర్థం, ఆధ్యాత్మికపరమైన అర్థం ఉన్నాయి. ముందు ఈ మహాపర్వదినం వెనుక గల వైజ్ఞానిక ప్రాముఖ్యతను పరిశీలిద్దాం. శివరాత్రిలో వాతావరణ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, ఆయుర్వేదం, మానవ శరీర నిర్మాణ శాస్త్రం కలిసి ఉన్నాయి. సూర్య చంద్రుల భ్రమణాలు మానవ శరీరంపై కనబర్చే ప్రభావాలను ప్రాచీన ఋషులు చక్కగా విశ్లేషించారు. ఋతువులు మారేటప్పుడు, ముఖ్యంగా శీతాకాలం గడిచిపోయి వేసవికాలం ప్రవేశించేటప్పుడు శరీరంలో ఈ మార్పులు బాగా కనిపిస్తాయి. ఈ చరాచర సృష్టి మొత్తం సృష్టి స్థితి లయ కారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వాలతో నిండి ఉంది. అలాగే భూమిని 3 కాలాలు ఆవరించి ఉన్నాయి. అవి వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం. మళ్ళీ ఒక్కో కాలానికి 2 ఋతువులను చొప్పున 3 కాలాలకు మొత్తం 6 ఋతువులు ఉన్నాయి. వాతావరణం ఒక ఋతువు నుండి మరో ఋతువుకి మారేటప్పుడు ఋతు సంధిలో అనేక శారీరక రుగ్మతలు సంభవిస్తాయి. సరిగ్గా అతి శీతాకాలమైన ఫిబ్రవరి నుండి వేసవి కాలానికి నాందిగా వసంతకాలం ప్రవేశించే సమయంలోనే మహాశివరాత్రి పర్వదినం వస్తుంది. ఈ కాలంలో మానవ శరీరంలో కణజాలపరమైన, పరమాణుపరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ కాలంలో శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. శివుడికి ప్రీతికరమైన బిల్వపత్రంలో గుండె, ఊపిరితిత్తుల వ్యాధులను అరికట్టి రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్టు చేసే ఔషధ గుణాలు ఉన్నాయి. మహాశివుడిని బిల్వపత్రాలతో అర్చిస్తున్నప్పుడు, బిల్వ తీర్థం తాగుతున్నప్పుడు ఆ ఔషధ గుణాలు శరీరంలో ప్రవేశించి స్వస్థత చేకూరుతుంది. ఆగమశాస్త్రబద్ధంగా నిర్మించిన దేవాలయాలు విశ్వశక్తికి, అయస్కాంత శక్తికి ఆకర్షిస్తాయి. ఆలయాల నిర్మాణానికి ఉపయోగించిన ప్రత్యేక శిలలు ఆ శక్తిని కలిగి ఉంటాయి. శివలింగాలను, ఇతర దేవతామూర్తులను చెక్కడానికి ఉపయోగించే ప్రత్యేకమైన నాపరాలు కూడా ఈ శక్తులను ఆకర్షించి తమలో నిలుపుకొని ఆలయాలకు వచ్చే భక్తులపై ప్రసరింపజేస్తాయి. ఇక శివరాత్రి నాడు నాపరాతి శివలింగాన్ని అభిషేకించే జలంలో ఈ 2 శక్తులు చేరి అవి సేవించే భక్తులకు మానసికంగా, శారీరకంగా స్వస్థత కలిగిస్తాయి. అందుకే ఋతుసంధిలో వచ్చే శివరాత్రి నాడు ఆలయంలో జాగారం చేయాలని మన పెద్దలు చెబుతారు. ఆలయంలో పారాయణం చేసే రుద్రం, నమకం, చమకం, మహన్యాసంలోని ధ్వని తరంగాలు ఈ శక్తులను ద్విగుణీకృతం చేస్తాయి. ఇక శివరాత్రికి గల ఆధ్యాత్మికపరమైన అర్థాన్ని చూద్దాం. బిల్వపత్రం హృదయానికి, అంటే జీవాత్మకు, శివలింగం పరమాత్మకు సంకేతం. కనుక బిల్వపత్రంతో శివలింగాన్ని పూజించడం అంటే జీవాత్మ పరమాత్మలో లీనం కావటం అన్నమాట. రాత్రి అంటే ప్రకృతికి, జడత్వానికి సంకేతం. నిద్ర ఆ ప్రకృతిలో లీనం కావటం. శివరాత్రి నాడు నిద్రించకుండా మేలుకోవటం అంటే జడ ప్రకృతి నుండి వేరుపడి శివార్చన ద్వారా అఖండ చైతన్యంలో లీనం కావటం. అదే జీవాత్మ పరమాత్మల సంయోగం. శివరాత్రి వెనుక కొన్ని పురాణ కథలు కూడా ఉన్నాయి. దేవతలు, రాక్షసులు సముద్ర మదనం చేసినప్పుడు అందులోంచి హలాహలం పుట్టింది. అదెంత విష పదార్థం అంటే దాని ప్రభావం వల్ల
మొత్తం జీవజాతికే ప్రమాదం వచ్చే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు దేవతలు విష్ణువు సలహా మేరకు శివుణ్ణి, అదే మహాదేవుడు అంటారు, ఆ విష పదార్థం మింగి తమని రక్షించాలని కోరారు మహాదేవుణ్ణి. శివుడు దాని గొంతులో పోసుకొని పూర్తిగా మింగకుండా గొంతు దగ్గరే దాన్ని ఆపేందుకు పామును మెడ చుట్టూ గట్టిగా చుట్టి ఆపేశాడు. ఆ విషం వల్ల ఆయన గొంతు నీలంగా మారిపోయింది. అందుకే ఆయన్ని నీలకంఠుడు, గరళకంఠుడు అని పిలుస్తారు. ఈ రకంగా శివుడిని సృష్టికి రక్షకుడిగా భావించి శివరాత్రి నాడు పూజిస్తారు. మరో కథ ప్రకారం పార్వతి ఈ సృష్టిని ప్రళయం నుంచి కాపాడమని శివుడిని ప్రార్థిస్తుంది. మహాశివరాత్రి నాడు శివ పూజ చేయడం ద్వారా దీన్ని సాధించవచ్చని శివుడు చెబుతాడు. మరో సందర్భంలో పార్వతీ శివుడిని ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఏదని అడుగుతుంది. మాఘ బహుళ చతుర్దశి శివరాత్రి తనకు అతి ఇష్టమైన రోజు అని ఆయన చెబుతాడు. మరో కథ ప్రకారం బ్రహ్మ విష్ణువు తమలో తాము ఎవరు గొప్ప అని వాదించుకుంటుండగా శివుడు ఈరోజు జ్యోతిర్లింగ రూపాన్ని ప్రదర్శిస్తాడు. అదే శివరాత్రి. ఈ రకంగా శివరాత్రి గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. మహాశివుడు జ్యోతిర్లింగ స్వరూపంలో ఉన్న ప్రాంతాలు మన దేశంలో 12 ఉన్నాయి. వీటిని ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు. అవి సోమనాథ్, శ్రీశైలం, మహాకాళేశ్వరం, ఓంకారేశ్వరం, పర్లి వైద్యనాథ్, భీమశంకర్, రామేశ్వరం, నాగేశ్వర్, కృష్ణేశ్వర్, వారణాసి, కేదార్నాథ్, త్రయంబకేశ్వర్లు. సో విన్నారు కదా, మహాశివరాత్రి పండుగ వెనుక ఎంత వైజ్ఞానికం ప్రాముఖ్యత ఉంది అనేది. మరోపక్క అది మహాపర్వదినం, మహాదేవుడికి అతి ప్రీతికరమైన దినం కూడా. ఫ్రెండ్స్, మహాశివరాత్రి నాడు శివుని ఆరాధించండి.